దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వివాదం, ఓ సంచలనం, ఇంకా చెప్పాలంటే ఎవరికీ అర్థం కాని ఓ బ్రహ్మ పదార్థం. నాగార్జున హీరోగా శివ సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించి టాలీవుడ్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు వర్మ. ఆ తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి సత్య, రంగీలా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. దీంతో దేశవ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి అంటే ఓ ట్రెండ్ అన్న పేరొచ్చింది. పలు సినిమాలకి వర్మ దర్శకత్వం వహించారు. వాటిలో కొన్ని వివాదాస్పదమయ్యాయి, కొన్ని హిట్ అయినప్పటికీ వరుస ఫ్లాపులు కూడా వెంటాడాయి. దీంతో ఆయన సతమతమైపోయాడు అని చెప్పాలి. అలాగే ఇటీవల తీసిన జీఎస్టీతో ఆయనపై హైదరాబాద్లో కేసు కూడా నమోదయింది. తాజాగా టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ పేరిట శ్రీరెడ్డి ఒక చర్చకు తెరతీసింది. ఆ తర్వాత ఆమె యొక్క వ్యవహారం పలు మలుపులు తిరుగుతూ పోయింది. ఆ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మీడియా సాక్షిగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో ఆమె ఉపయోగించిన భాషపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పవన్ పై శ్రీరెడ్డి అలా మాట్లాడేలా ప్రోత్సహించింది నేనే అంటూ వర్మ వీడియోలో ఒప్పుకున్నారు. దీనిపై మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడైన అల్లు అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వర్మపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా టాలీవుడ్లోని ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే వర్మ చేసిన ఈ పనికి ఆయనపై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. టాలీవుడ్లో ఇకపై ఆయన యొక్క దర్శకత్వంలో ఏ సినిమా నిర్మించకూడదంటూ బ్యాన్ చేస్తారు అని తెలుస్తుంది. వర్మ వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని, శ్రీరెడ్డిని ఉపయోగించుకొని పవన్ ని టార్గెట్ చేశారు అని అల్లు అరవింద్ మాటల సారాంశం. ఇలా కుట్రలకు పాల్పడిన వర్మపై చర్య తీసుకొని తీరాల్సిందేనని టాలీవుడ్ పెద్దలు ఇప్పటికే సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లీగల్గా చెల్లుబాటయ్యేలా ఆర్జీవీపై వేటు ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద వర్మ తాను తీసిన గోతిలో తానే పడ్డాడు అనిపిస్తుంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.